జెఫర్సన్విల్, ఇండియానాలోని బ్రెన్హమ్ టాబర్నికల్ నుండి పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేక. శుభోదయం. ఈ రోజు శనివారం జూలై 12, 2025. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇంటర్నెట్ లేని వారు జెఫర్సన్విల్లో మేము వింటున్నట్టుగా అదే సమయమునకు 12 నుండి 56 భాషలలో టేప్లో వాక్యాన్ని వినడానికి పక్షిరాజులు ఎలా కూడుకుంటున్నారు? వారు గో టెల్ అదర్స్ వాట్సాప్ గ్రూప్లో చేరుట ద్వారా ఈ వీడియో యొక్క యూట్యూబ్ వివరణలో చూడగలరు, లేదా ఈ నంబర్ +15259900020 వాట్సాప్ టెక్స్ట్ మాత్రమే చేసినట్లయితే మీరు చేరడానికి నేను లింకును పంపగలను. ప్రతి శనివారం సియరా విస్టా ఫెలోషిప్ ఆదివారం ప్రసంగం కోసం అందుబాటులో ఉన్న అన్ని భాషలను అప్లోడ్ చేస్తుంది. ఇప్పుడు సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. ప్రియమైన యేసుక్రీస్తు యొక్క కుటుంబమా, ప్రపంచవ్యాప్తంగానున్న ఈ క్రీస్తు యొక్క వధువు విషయంలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఏదో జరుగుచున్నది. మనము విన్న సంగతులు మరియు చూడటానికి ఎదురు చూసిన విషయాలు ఇప్పుడు మన కన్నుల ఎదుట ప్రత్యక్షపరచబడుచున్నాయి. ఈ దినమునకై తన యొక్క ఏకైక ఏర్పరచబడిన మార్గము ద్వారా, టేబులపై ఉన్న దేవుని యొక్క స్వరము ద్వారా ఆయన చేస్తానని చెప్పినట్లుగానే పరిశుద్ధాత్మ తన వధువును ఐక్యపరచుచున్నాడు. ముందెన్నడూ లేని విధంగా ఆయన తన వాక్యమును బయలుపరచుచు మరియు దానిని నిర్ధారించుచున్నాడు. ఒక నీటి బుగ్గలాగా ప్రత్యక్షత మన లోపల ఉబుకుచున్నది. శరీరము వాక్యమగుచుండగా మరియు వాక్యము శరీరమగుచు ప్రత్యక్షపరచబడి నిర్ధారించబడుచుండగా ఇప్పుడు క్రీస్తు మరియు ఆయన వధువు యొక్క ఆ ఆత్మ సంబంధమైన ఐక్యత సరిగ్గా ఈ దినమున ఏమి జరుగునని బైబిల్ చెప్పినదో దినము అవి జరుగుచున్నవి. ఏమిటి? అక్కడ బయట ఆ ఎడారి ప్రాంతంలో అది ఎంత త్వరగా పెరుగుతూ మరియు ఎటువంటి కార్యములు జరుగుతున్నాయంటే నేను వాటితో త్వరగా కొనసాగలేకపోవచ్చున్నాను. ప్రతి దినము మనకు అధికమైన ప్రత్యక్షత బయలుపరచబడుచు మరియు ప్రత్యక్షపరచబడుతున్నది. ప్రవక్త వలె సంగతులు ఎంత వేగంగా జరుగుతూ మరియు సంభవిస్తున్నాయంటే మనం వాటితో సమానంగా వెళ్ళలేకపోతున్నాము. మహిమ, మన సమయము వచ్చి ఉన్నది. లేఖనము నెరవేర్చబడుచున్నది. శరీరము వాక్యమగుచున్నది మరియు వాక్యము శరీరమగుచున్నది. ఏమి జరుగుతుందని ప్రవక్త చెప్పాడో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుచున్నది. మనమే ఎందుకు? పులిసినది కానీ అస్పష్టమైన ధ్వని కానీ ఏ మనుష్యుని అనువాదం యొక్క అవసరత కానీ మన మధ్య లేదు. పెదవి నుండి చెవికి అన్నట్టు ఆయన మనతో మాట్లాడుచుండగా దేవుని యొక్క నోటి నుండి వచ్చిన స్వచ్ఛమైన పరిపూర్ణమైన వాక్యమును మనం వినుచున్నాము. ఇప్పుడు లూకా, మలాకీలోను అదే వాగ్దాన వాక్యము. ఈ దినమునకైనా ఈ ఇతర వాగ్దానములన్నీ శరీరధారియే మన మధ్య నివసించడాన్ని మనము చూసాము. మన వినికిడి చేత విన్నదానిని ఇప్పుడు ఆయన తన స్వంత వాక్యమును అనువదించడాన్ని మనము మన కన్నులతో చూస్తున్నాము. మనకు ఏ మనుషుని యొక్క అనువాదము అవసరం లేదు. వధువా, అది అంతకంటే ఇక ఎంత మాత్రమో తేటగా అభజాలదు. ఆయన మాట్లాడుచు మరియు తన స్వంత వాక్యమును అనువదించుచు మరియు దానిని టేబులో ఉంచుటను మనం మన స్వంత కన్నులతో చూడటానికి అది దేవుడే ఆయన యొక్క వధువు ఎదుట మానవ శరీరంలో నిలబడితే ఉన్నది. స్వయంగా దేవుని చేత పలుకబడి రికార్డు చేయబడిన పరిపూర్ణమైన వాక్యమై ఉన్నది. కాగా దానికి మనుషుని యొక్క ఎటువంటి అనువాదము అవసరం లేదు. టేపులలో దేవుడు నేరుగా తన వధువుతో మాట్లాడుచున్నాడు. టేపులలో దేవుడు తన స్వంత వాక్యమును అనువదించుచున్నాడు. టేపులలో దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. మీకు ఏ మనుషుని అనువాదము అవసరం లేదు. నా వధువుకు అవసరమైనదంతా టేపులలో ఉన్న నా వాక్యమేనని దేవుడు తన వధువునకు చెప్పుచున్నాడు. గుర్తుంచుకోండి, మీరు ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు ఇప్పుడు తొక్క నుండి బయటకు రావడం ప్రారంభించండి. మీరు విత్తనంలోనికి వెళ్ళుచున్నారు. అయితే కుమారుని సన్నిధానంలో పడి ఉండండి. నేను చెప్పిన దానికి దేనిని కలపవద్దు. నేను చెప్పిన దాని నుండి దేనిని తీసివేయవద్దు. ఎందుకనగా నాకు అది తెలిసినంత వరకు తండ్రి నాకు అనుగ్రహించిన కొలది నేను సత్యమునే పలుకుతాను. చూసారా? సరిగ్గా ఆయన మనకు ఆజ్ఞాపించిన దానిని చేయడమనే
చేయడమునే దేవుడు వధువునకు ఏర్పాటు చేసిన ఏకైక పరిపూర్ణమైన మార్గముగా చేశాడు. ఈ దినము వరకును ఇది ఎన్నడూ సాధ్యపడలేదు. అంచనా వేయడం వంటిదేదీ లేదు, ఆశ్చర్యపోవడం వంటిదేదీ లేదు. ఏదైనా కలుపబడినదా, తీసివేయబడినదా లేదా అనువదించబడినదా అని ఎటువంటి ప్రశ్న లేదు. వధువునకు నిజమైన ప్రత్యక్షత ఇవ్వబడినది. టేబుల్ను ప్లే చేయడమే దేవుని యొక్క పరిపూర్ణమైన మార్గమై ఉన్నది. ఎందుకైనా మంచిది, దానిని మరలా చెప్పనివ్వండి. నా ప్రత్యక్షత ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క వధువుకు ఇతరులకు కాదు కానీ వధువుకు టేపులలో ఉన్న దేవుని యొక్క స్వరము తప్ప మరేదీ అవసరం లేదు. కానీ ఒక్కసారి ఆ పరిశుద్ధాత్మ నిజంగా ఆ అసలైన వాక్యమై ఉన్న క్రీస్తు నీలోనికి వచ్చినప్పుడు, అప్పుడు సహోదరుడా, అప్పుడు ఇక వర్తమానము నీకు ఒక రహస్యము కాదు, నీవు దానిని ఎరిగి ఉంటావు. సహోదరుడా, అది నీ ఎదుట అంతా వెలిగించబడి ఉన్నది. వర్తమానము నాకు ఇక రహస్యము కాదు. యేసుక్రీస్తు నిన్న నేడు మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆకాశము భూమి అంతయు యేసు అని పిలువబడుచున్నది. యేసు వాక్యమై ఉన్నాడు మరియు ఆ నామము వాక్యములో ఉన్నది. ఎందుకనగా ఆయన వాక్యమై ఉన్నాడు. ఆమేన్. అలాగైతే ఆయన ఏమై ఉన్నాడు? వాక్యము అనువదించబడటమే దేవుని యొక్క నామము రూపుదాల్చుటే ఉన్నది. దేవుడు ఆయన యొక్క వధువును ఆయన యొక్క స్వరముతో ఐక్యపరుచుచున్నాడు. ఆయన తన వధువును ఒక పెద్ద మొత్తముగా సమకూర్చగలుగునట్లు ఆయన దానిని రికార్డు చేపించి మరియు ఈ దినము కొరకై భద్రపరిచినాడు. వధువు దానిని చూస్తుంది మరియు ఆయన తన వధువును సమకూర్చగలుగుటకు ఉన్న ఏకైక మార్గముగా దానిని గుర్తిస్తుంది. ఆయన ఈ దినమున దానిని ఎలా చేయబోచున్నాడో మనకు చూపించడానికి ఆయన దాదాపు 60 ఏండ్ల ముందే దానిని చేశాడు. మనము అనుసంధానంలో ఉన్న ఆయన సంఘములలో ఒకటై ఉన్నాము. సంఘమునకు వెళ్ళుటను నేను నమ్మని ఎడల నేను ఒక సంఘమును ఎందుకు కలిగి ఉన్నాను? మేము వారిని దేశవ్యాప్తంగా అంతటా కలిగి ఉన్నాము. ఈ మధ్యనే ఒక రాత్రి అనుసంధానం అయ్యాము. ప్రతి 500 మైళ్ళలో నా సంఘం ఒకటి ఉన్నది. అనుసంధానంలో ఉండటం లేదా ప్రత్యక్ష ప్రసారంలో ఉండటం, ఒకే సమయంలో వర్తమానమును వినడం అనేవి సంఘమునకు వెళ్ళడం కాదని అనేక సేవకులు తమ సంఘములకు చెప్తారు. అది అదేనని ఆయన ఇప్పుడే చెప్పాడు. వారు కేవలం వాక్యమును ఎరుగకు ఉన్నారు లేదా వధువు వలె ప్రేమ లేఖను చదవలేకపోతున్నారు. ఒక సంఘం అంటే ఏమిటి? ఒక సంఘము అంటే ఏమిటని సహోదరుడు బ్రహ్నం గారు చెప్పారో మనము చూద్దాము. టెబర్నికల్ నుండి ఇక్కడ మీరు పొందుకున్న ఈ సౌకర్యమునే అనేక సభలు పొందుకున్నాయి. ఫీనిక్స్లో కూడా వారు అనుసంధానమై ఉన్నారు. తద్వారా కూడికలు జరుగుచున్న ప్రతి చోట అది నేరుగా వస్తుంది మరియు ఒక చక్కటి తరంగము ద్వారా వారు సంఘములలో మరియు గృహములలో మరియు అటువంటి స్థలములలో కూడుకుంటారు. తమ గృహములలో మరియు అటువంటి స్థలములలో ఉన్న ప్రజలు అనుసంధానంలో ఉన్న ఆయన యొక్క సంఘములలో ఒకటనే సహోదరుడు బ్రహ్నం గారు స్పష్టంగా చెప్తున్నారు. కావున ఆయన యొక్క అనుసంధానంలో కూడుకున్న గృహములు, పెట్రోల్ బంకులు, భవనములు, కుటుంబములు అది వారిని ఒక సంఘముగా చేసినది. మనము ప్రేమ లేఖను ఇంకా కొంచెం చదువుదాము. బయట అంతటా, దేశమంతటా, పశ్చిమ తీరము వరకు, పైన ఆరిజోనా పర్వతములలో, దిగువన టెక్సాస్ మైదానములలో, ఉత్తర తీరమున దేశవ్యాప్తంగా ప్రభువా ఆ చిన్న మైకుల చుట్టూ వారు కూడుకున్న చోట అన్ని సంఘములు మరియు జనసమూహముల కొరకు మేము ప్రార్థిస్తున్నాము. కాలములో మేము అనేక గంటలు వ్యత్యాసముతో ఉన్నాము. కానీ ప్రభువా ఈ రాత్రి మేము ఒక్క మొత్తముగా మెస్సియా యొక్క రాకడ కొరకు వేచి ఉన్న విశ్వాసులుగా ఏకమై ఉన్నాము. కావున అనుసంధానమై అందరూ ఒకేసారి సహోదరుడు బ్రహ్నం గారి మాటలను వినడం ద్వారా వారు ఒక్క మొత్తముగా మెస్సియా యొక్క రాకడ కొరకు వేచి ఉన్న విశ్వాసులుగా ఏకమై ఉన్నారు. కానీ ఈ రోజు మీరు దానిని చేసి ఎడ్ల అది సంగమునకు వెళ్ళడం కాదని, అది తప్పని దినము సమీపించుటను మనము చూస్తుండగా అది కూడుకోవడము కూడా కాదని, అది సంగమునకు వెళ్ళడం కాదని మీరు చెప్తున్నారా? నన్ను మిమ్మల్ని ఒక ప్రశ్నను అడగనివ్వండి మరియు మీరు మీ సంగమునకు జవాబునివ్వండి. సహోదరుడు బ్రహ్నం గారు ఈనాడు ఇక్కడ శరీరంలో ఉన్నట్లయితే మరియు మీరు ప్రతి ఆదివారం ఉదయం ప్రపంచవ్యాప్తంగానున్న వధువుతో కలిసి అందరూ ఒకేసారి ఆయన మాటలను ప్రత్యక్ష ప్రసారంలో లేదా అనుసంధానంలో వినగలిగితే, సంఘ కాపర్లారా మీరు అనుసంధానమై సహోదరుడు బ్రహ్నం గారి మాటలను వింటారా లేదా మీరే ప్రసంగిస్తారా?
మీ సంఘము మీ బాధ్యత అయి ఉన్నదని సహోదరుడు బ్రహ్నం గారు స్పష్టంగా చెబుతున్నారు. ఒకవేళ 60 సంవత్సరాల క్రితం మీరు ఇక్కడ ఉండి మరియు సహోదరుడు బ్రహ్నం గారు ఒక కూడికను కలిగి ఉన్నట్లయితే, మరి మీ సంఘము దానికి హాజరవ్వకుండా తమ స్వంత కూడికను కలిగి ఉన్నట్లయితే, ఆ కాలంలో అనేకులు ఆ విధంగా చేశారు. మీరు మీ సంఘమునకు వెళ్తారా, లేదా సహోదరుడు బ్రహ్నం గారు చెప్పేది వినడానికి మీరు బ్రహ్నం గుడారమునకు వెళ్తారా? నేను మీకు నా జవాబును ఇస్తాను. దేవుని ప్రవక్త యొక్క మాటలు వినుటకై ఆలయంలోనికి వెళ్ళడానికి నేను వర్షములో, మంచులో లేదా తుఫాన్లోనైనా ఆ ద్వారమునొద్ద నిలబడి ఉంటాను. ఒకవేళ నేను అటువంటి ఒక సంఘమునకు వెళ్ళుచున్నట్లయితే ఆ రాత్రి నేను సంఘము మారిపోతాను. అయితే ఆ స్త్రీ ఆ శక్తి కర్రలో ఉందో లేదో ఆమెకు తెలియదు, కానీ దేవుడు ఏలియాలో ఉన్నాడని ఆమెకు తెలుసు. దేవుడు ఉన్నది అక్కడే అయి ఉన్నది, ఆయన యొక్క ప్రవక్తలోనే అయి ఉన్నది. ఆమె ఇట్లన్నది, యెహోవా జీవము తోడు మరియు నీ జీవము తోడు, నేను నిన్ను విడవను. దేవుని స్వరము, దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక ఆరాధనా స్థలము. 65-12-28 అనే వర్తమానంను అందించడాన్ని మేము వింటుండగా మీరు మాతో చేరి మరియు ఆదివారం జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయమప్పుడు అనుసంధానంలో ఉండే సహోదరుడు బ్రహ్నం గారి సంఘంలో ఒకటై ఉండటానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సహోదరుడు జోసెఫ్ బ్రహ్నం.